దుర్మార్గం, మహా అపచారం. తిరుమల మహాప్రసాదంపై సీఎం చంద్రబాబు ఉన్మాద వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం క్షమార్హం కాదు. టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మండిపాటు. ఏ మాత్రం విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని మరోమారు నిరూపించారు. ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రసాదంలో లడ్డూ తయారు చేసే దాంట్లో నెయ్యి ప్యూర్గా వాడతారు, ఆవు నెయ్యిని. కానీ పశువులకు సంబంధించిన కొవ్వును వాడారు దాంట్లో నూనెల్ని అని చెప్పి ఆయన సెన్సేషనల్ కామెంట్ చేసిండు. అది తిరుమల అనేది ఒక పవిత్రమైంది. మరి అంత ఈజీగా పశువుల నూనెతో తయారు చేస్తారా, అంత నీచానికి ఒడిగడతారా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి రాజకీయం కోసమే అనడా, ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీ పరిపాలన పైన ఇగో ఇట్లా కూడా సెంటిమెంటు, హిందువుల మనోభావాలని కనెక్ట్ చేస్తూ ఆయన మీద విషం కక్కే కార్యక్రమం నిజంగానే కలిపారు. నిజంగానే కలిపుంటే బయటపడేది. చంద్రబాబు నాయుడు గారు పోయి నెయ్యి కలపడు, లేదా భూమన కరుణాకర్ రెడ్డో, వైవి సుబ్బారెడ్డో, లేదా ఇంకో ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు కలపరు. కలిపేది ఎవరు? ఆడ కొంతమంది ఆగమ పండితులు ఉంటారు. ఈ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించి వాళ్ళు పురాతన కాలం నుంచి వాళ్ళే దానికి సంబంధించిన ప్రసాదాన్ని తయారు చేసే దాంట్లో వాళ్ళ పాత్రే ఉంటుంది. వాళ్ళు నిజంగానే బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే అది నిజం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకో రాజకీయ నాయకుడు ఇస్తే అది రాజకీయాల కోసం ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వాడుకుంటున్నారు అనే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఇది ఆయన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. విశ్వసనీయత ఏమాత్రం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బయట ఇట్లాంటి మాట, ఇది ఒక సున్నితమైన అంశం, హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. దీన్ని నిజంగానే అసలు వాడారా లేదు పక్కన పెడితే, నిజంగానే వాడి ఉంటే దానిపైన ఇంటర్నల్ కమిటీ చేసి రుజువు చేసి చర్యలు తీసుకోవాలి తప్ప ఇట్లా బయట పెట్టి మొత్తం తిరుమల పరువును బయట పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఆ స్థాయిలో ఉన్నాడు. ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానంతో చంద్రబాబు నాయుడు గారికి ఇక అసలు పుట్టుకతో నుంచి సంబంధం ఉంది, ఆ ప్రాంతానికి సంబంధించి. అట్లాంటి వ్యక్తి అక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాంట్లో నిజాలు ఏందో అనేది ఆ పండితులు వచ్చి బయటికి చెప్పాలి. అక్కడ ఆ ఏదైతే ఆ ప్రసాదం తయారు చేసే దాంట్లో కీలకంగా వ్యవహరించే ఆ పండితులు వచ్చి బయటకు చెప్తే అప్పుడు దానికి విలువ ఉంటుంది తప్ప ఈ రాజకీయ స్టేట్మెంట్కి విలువ ఉంటుంది.